పూర్ క్వాలిటీ పంపిస్తారు. రీసెలర్స్ అని చెప్తారు, వాళ్ళ దగ్గర హ్యాండ్ స్టాక్ ఉండదు, జస్ట్ ఫోటోలు ఉంటాయి. సో లెట్స్ సే ద ఇష్యూస్, పూర్ క్వాలిటీ. రీసెలర్స్ అని చెప్పేసి చెప్తారు, వాళ్ళ దగ్గర హ్యాండ్ స్టాక్ ఉండదు. అందరూ నేను అనట్లేదు అగైన్, బట్ దేర్ ఆర్ కేసెస్. మీరు ఏంటంటే ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్లో మాత్రమే వాళ్ళ సైడ్ వర్షన్ ని బ్యాడ్ చేస్తున్నారన్న ఫీలింగ్ మీకుంటే, దేర్ ఆర్ కేసెస్ ద అదర్ సైడ్ ఆఫ్ ది కొలాబరేషన్. ఫ్రీ బట్టలు, మంచి తయారై ఫోటోలు వీడియోలు పెడుతున్నారు కాకుండా ద యాక్చువల్ ట్రూత్, ద యాక్చువల్ స్ట్రగుల్ బిహైండ్ ఇట్ కూడా మీకు చెప్పాలని నేను ట్రై చేస్తున్నాను. పూర్ క్వాలిటీ పంపిస్తారు, రీసెలర్స్ అని చెప్తారు, వాళ్ళ దగ్గర హ్యాండ్ స్టాక్ ఉండదు, జస్ట్ ఫోటోలు ఉంటాయి. వాళ్ళకి అవి ఎట్లుంటాయో కూడా తెలియదు. వచ్చే చూపించే ఫోటో ఒకటి ఉంటుంది, వచ్చేసరికి ఇంకొక రకం ఉంటుంది. నేను సైజ్ చెప్తే వాళ్ళు ఒకటి పంపిస్తారు. చీర క్వాలిటీ బ్యాడ్ ఉంటుంది. లెట్స్ సే ఒక 7-8 వేల చీర, నేను క్వాలిటీ 7-8 వేల చీర లెక్కన ఎక్స్పెక్ట్ చేస్తా కదా. ఓ 3,000 చీర పంపించి దానికి ఏమైంది అక్క, అది బాగానే ఉంది కదా. మీరు అంటే నేను చూసి పెడితే నన్ను వచ్చి అడిగిన సిచ్యువేషన్లు ఎన్నో ఉన్నాయి. నేను తిరిగి ఆ స్క్రీన్ షాట్లు తీసి ఆ కన్వర్జేషన్ తీసుకోపోయి మీరు ఇట్లా చేసిరట, మీరు బ్యాడ్ క్వాలిటీ పంపించకండి, గుడ్ క్వాలిటీ పంపిరు. 7-8 వేలు మీరు రేటు పెడితే 7-8 వేలు కొన్నోళ్ళు 2-3 వేల రేటు చీర ఆ రకంగా క్వాలిటీ ఉంటే నన్ను వచ్చి అడుగుతారు అని నేను తిరిగి అడగకూడదు. అడుగుతున్న తప్పు. మీ అక్క ఎంత మంచిగా ఉందో, నా దగ్గర అసలు క్వాలిటీ బ్యాడ్ ఉండదు, తన చన్నది. మీరు ఏ ప్రైస్ పెడితే అదే ప్రైస్ పెట్టండి. 2-3 వేల చీరని 2-3 వేల రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, 10,000 చీరని 10,000 ఎక్స్పెక్ట్ చేస్తారు, 500-600 రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు.